తెలంగాణ బీజేపీలో డైలమా కొనసాగుతోంది. నామినేషన్కు ఒక్కరోజే గడువు మిగిలి ఉన్నా ఇంకా 3 నియోజకవర్గాలపై గందరగోళం కంటిన్యూ అవుతోంది. ఇతర పార్టీల్లో అసంతృప్త నేతలపై కన్నేసిన బీజేపీ వాళ్ళ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తోంది. తెలంగాణ బీజేపీలో లోక్సభ అభ్యర్థులపై ఇంకా డైలమా కొనసాగుతోంది. ఇప్పటివరకు 16 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన మెదక్ సీటును పెండింగ్లో పెట్టింది. ఇక ప్రకటించిన స్థానాల్లోనూ 2 చోట్ల అభ్యర్థులను మార్చుతారనే ప్రచారం జరుగుతోంది. ఇతర పార్టీలో అసంతృప్తి నేతలకు, టికెట్లు ఆశించి భంగపడ్డ లీడర్లకు గాలమేస్తున్న బీజేపీ ఎవరైనా బలమైన నేతలు వస్తే అభ్యర్థులను మార్చడానికి పావులు కదుపుతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎంపీ గడ్డం వివేక్ బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకే పెద్దపల్లి అభ్యర్థిగా ప్రకటించిన ఎస్ కుమార్ను నామినేషన్ వేయొద్దని అధిష్టానం సూచించినట్టు తెలుస్తోంది. అలాగే వరంగల్ పైన డైలమా కొనసాగుతోంది. ఇప్పటికే చింతా సాంబమూర్తిని అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ అక్కడ కాంగ్రెస్ సీనియర్ లీడర్ విజయరామారావు కమలం గూటికి వస్తే వరంగల్ అభ్యర్థిని కూడా మార్చుతారనే ప్రచారం జరుగుతోంది.